హలో అండి, వెల్కమ్ టు హన్విక్ బ్లాగ్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి ఫ్రాన్స్ ఫ్రై అండి. చాలా బాగుంటుంది. ఇది సేమ్ యాజ్ టీజ్గా రెస్టారెంట్లో టేస్ట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సింపుల్గా ఎలా చేయాలి వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. దీనికోసం అని చెప్పి ఫ్రాన్స్ తీసుకొని వాటిని అయితే మంచిగా వాష్ చేయించుకొని రండి చేయించుకునేటప్పుడు, లేదంటే ఇంటికాడే మంచిగా వాష్ చేసుకొని ఇప్పుడు దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. అలానే 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని అలానే 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ వేసుకోవటం వల్ల ఏంటంటే అవి క్రిస్పీగా వస్తాయండి. పైన లేయర్ అన్నది చాలా క్రంచీగా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని వాటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇవి పర్ఫెక్ట్గా వస్తాయి మంచిగా టేస్ట్. అలానే టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోండి. సేమ్ యాజ్ టీజ్గా రెస్టారెంట్లో ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వాటన్నిటిని మంచిగా కలిసేటట్టు, ముక్కకి అంతా పట్టేటట్టు బాగా కలుపుకోండి. బాగా కలవాలండి, వాటికి మంచిగా ముక్కకి బాగా పట్టాలి. అవి పట్టిన తర్వాత దానిలోకి హాఫ్ లెమన్ పిండుకొని ఒకసారి వాటన్నిటిని కూడా బాగా కలుపుకోండి. ఫైనల్గా దానిలోకి ఓ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వాటన్నిటిని బాగా కలుపుకోండి. ఆయిల్ వేయటం వల్ల ఏంటంటే ముక్కకి బాగా పడుతుందండి, మంచిగా అవన్నీ బాగా పడతాయి. సో మంచిగా కలుపుకున్న తర్వాత దాన్నైతే ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నార్మల్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, డీప్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే 2 అవర్స్ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. వాటిని మంచిగా 2 అవర్స్ సరిపోతుందండి. 2 అవర్స్ తర్వాత ఒకసారి వాటన్నిటిని బాగా కలుపుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత వాటినైతే ఆయిల్లోకి వేసుకోండి. ఆయిల్లోకి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటినైతే కదపకండి. వేసిన వెంటనే కదపమాకండి. కదిపితే ఏమవుతుందంటే పైన లేయర్ ఉంటుంది కదా, కార్న్ఫ్లోర్ వేసాం కదా, అదంతా ఆయిల్లోకి ఊడిపోతుందండి. అందుకని చెప్పి అస్సలు కదపకండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెం సేపు వాటినైతే ఫ్రై అవ్వనివ్వండి ఆయిల్లోనే. కొంచెంసేపు ఒక 5 మినిట్స్ అలా మంచిగా వేగిన తర్వాత అప్పుడు స్పూన్ పెట్టుకొని మంచిగా వాటిని కలుపుకోండి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపుకి తిప్పుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంటేనే బాగుంటుంది. సో వెంటనే అయిపోతాయి మంచిగా. మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అలా ఆయిల్లో ఫ్రై అవ్వనండి. ఫైనల్గా మనం తీసేటప్పుడు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేయటం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తినేటప్పుడు, అవి నంచుకొని తింటే. సో మనం ఎప్పుడైతే తీస్తామో అవి ఎప్పుడైతే ఆయిల్లో ఫ్రై అయ్యాయో అప్పుడు ఫైనల్గా కరివేపాకు వేసుకొని వాటితో పాటు కరివేపాకును కూడా తీసేయండి. అలానే నెక్స్ట్ కోటాకును కూడా వేసుకొని కదపమాకండి. వేసిన వెంటనే గుర్తుపెట్టుకోండి, కదిపితే ఏమవుతుందంటే అంత టేస్ట్ బాగోదు, ఆ క్రంచీనెస్ మొత్తం ఆయిల్లోనే ఉండిపోతుంది. సో కదపకుండా అలా ఫ్రై చేసుకోండి, అంతే అండి. మనకి టేస్టీగా ఉంటే ఫ్రాన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.